ఏపీ విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూ వివాదంపై కోర్టు తాజాగా సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికార యంత్రాంగం బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. సొసైటీకి చెందిన భూములను కొందరు దళారులు నకిలీ రిజిస్ట్రేషన్స్తో వేరే వాళ్లకు విక్రయించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ భూముల్లో పలువురు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లను అధికారులు కూల్చేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు సుప్రీంకోర్టులో ఉందని, కూల్చివేతలు ఆపాలని బాధితులు వేడుకున్నా అధికారులు వినకుండా ఇండ్లను కూల్చేశారు. ఇవాళ ఇండ్ల కూల్చివేతలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. స్టే ఇచ్చేటప్పటికే అధికారులు ఇళ్లను కూల్చేశారు. అధికారుల తీరుపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు బాధితులు. ఎమర్జెన్సీ కాదా? నేను పేషెంట్ని 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటికి రావట్లా. 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటికి రావట్లా. 4 రోజులు